ఓం నమో వెంకటేశాయ. వరగుణమణి సింధుర్మైథిలీ ప్రాణబంధు కనకశిఖరిధైర్యో భూతమో భానుసూర్య దశరథ నృపరత్నో దేవతాగ్రైకగణ్య భజిత భువన భద్రో పాతు మాం రామభద్ర. సకల గుణ సంపన్నుడు, మైథిలి ప్రాణనాథుడు, దేవతలందరిలోనూ అగ్రగణ్యుడు, సకల భువనము చేత స్తుతింపబడువాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయానుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 399వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి తలుచరో జనులు ఇతని పుణ్యనామములు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి రేవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. తలచరు జనులు ఇతని పుణ్య నామములు తలచరు జనులు ఇతని పుణ్య నామములు సులభముననే సర్వ శుభములు కలుగు. తలచరు జనులు ఇతని పుణ్య నామములు సులభముననే సర్వ శుభములు కలుగు. తలచరు జనులు ఇతని పుణ్య నామములు. హనుమంతుడు వాయుజుడంజనా తనయుడు, హనుమంతుడు వాయుజుడంజనా తనయుడు, వనధిలంఘనశీల వైభవుడు. పామగమప నిద పమగరిగ రెరిగ పమగరిస సా సా సరిర నిద పమగ బదని గరిస. నిరిగ నిగరి నిద బదని రిరి మదని బని దమగ గమదని సా. గరి సరి దని రి రి సని రమదని సాని దప గమ ప. హనుమంతుడు వాయుజుడంజనా తనయుడు, వనధిలంఘనశీల వైభవుడు. తను జాతకుడు సంజీవని శైల సాధకుడు, నను జాతకుడు సంజీవని శైల సాధకుడు. కనుడు కలశాపుర హనుమంతుడు, తను జాతకుడు సంజీవని శైల సాధకుడు. ననుడు కలశాపుర హనుమంతుడు. తలచరు 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 జనులు ఇతని పుణ్య నామములు సులభముననే సర్వ శుభములు కలుగు. తలచరు జనులు ఇతని పుణ్య నామములు.
లేని సుగ్రీవ సచివుడు పొంకపు రాముని వంటూ భూమిజ సంతోషదూత పొంకపు రాముని వంటూ భూమిజ సంతోషదూత తెంకిని కలశాపుర దేవ హనుమంతుడు పొంకపు రాముని వంటూ భూమిజ సంతోషదూత తెంకిని కలశాపుర దేవ హనుమంతుడు తలచరు 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 జనులు ఈతని పుణ్య నామములు సులభముడనే సర్వ శుభములు కలుగు తలచరు జనులు ఈతని పుణ్య నామములు చట్టులార్జున సకుడు జాత రూపవర్ణుడు చట్టులార్జున సకుడు జాత రూపవర్ణుడు ఈట మీద బ్రహ్మపట్ట మేలేటివాడు పామ గమప నిద పమ గరిగ దెనిరిగ పమ గరిస పామ గమప నిద పమ గరిగ దెనిరిగ పమ గరిస సా సా సనిద నిద పమ గమ దని గరిస నిరిగ నిగరి నిద పద నిరిరి మదని పని తమ గమ దనిస దరిస నిద నిరి రిస నిద మదని సాని దప గమ పచ్చ చట్టులార్జున సకుడు జాత రూపవర్ణుడు ఈట మీద బ్రహ్మపట్ట మేలేటివాడు నటన శ్రీ వెంకటేశు నమ్మిన సేవకుడు నటన శ్రీ వెంకటేశు నమ్మిన సేవకుడు పాటు కలశాపుర దేవ హనుమంతుడు నటన శ్రీ వెంకటేశు నమ్మిన సేవకుడు పాటు కలశాపుర దేవ హనుమంతుడు తలచరు 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 జనులు ఈతని పుణ్య నామములు సులభముడనే సర్వ శుభములు కలుగు తలచరు జనులు ఈతని పుణ్య నామములు సులభముడనే సర్వ శుభములు కలుగు తలచరు జనులు ఈతని పుణ్య నామములు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః
श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं 250 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 250 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. భరతశ్చాపి వక్తవ్యః యథా రాజనివర్తసే తథా మాతృషు వర్తేథాః సర్వాస్వేవా విశేషతః. వనవాసంలో భాగంగా గంగానదిని దాటబోతున్నటువంటి రామచంద్రమూర్తి
గంగానది వరకు తనతో పాటు వచ్చినటువంటి, తనను గంగానది వరకు రథంలో తీసుకువచ్చిన సుమంత్రుల వారిని వెనుకకు పంపిస్తూ సుమంత్రుల వారి ద్వారా దశరథ మహారాజుకి ఆయన మరి సందేశాన్ని పంపించాడు. తండ్రిని దిగులు పడవద్దు అని, 14 సంవత్సరముల తర్వాత మరలా నీకు కనిపించగలను అని ఇలాగా దశరథ మహారాజుకి చెప్పి తమ తల్లిదండ్రులకి తమ నమస్కారములను తెలియజేయమంటూ తన నమస్కారాన్ని, పూజ్యుడైనటువంటి లక్ష్మణుని యొక్క నమస్కారాన్ని, సీతాదేవి నమస్కారాన్ని, ఈ విధంగా అందరి నమస్కారాలను తెలియజేయమని చెప్పి మరి భరతునికి కూడా సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో రాముడు ఆర్యస్య లక్ష్మణస్య అని ప్రయోగించాడు. ఇక్కడ ఆర్యస్య వచనాల్ లక్ష్మణస్య చ అంటూ, అంటే పూజ్యుడైనటువంటి లక్ష్మణుని యొక్క మాటలను కూడా, నమస్కారములను కూడా తల్లులకు తెలియజేయమని. ఇక్కడ పెద్దవాడైనటువంటి రామచంద్రుడు తనకంటే చిన్నవాడు తన అనుజుడైనటువంటి లక్ష్మణుణ్ణి ఉద్దేశించి పూజ్యుడైనటువంటి లక్ష్మణుడు అని అనడంలో ఉద్దేశ్యం ఏమిటండి అని అంటే దానికి చెబుతారు, న ధర్మవృద్ధేషు వయస్సమీక్ష్యతే అని. ధర్మాన్ని ఆచరించేవారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో వయోభేదాన్ని చూడరాదు, వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్లే అన్నట్లుగా చెబుతున్నారు. అందుకనే ఇక్కడ లక్ష్మణుడు భ్రాతృ అనుగమనం అంటే అన్నగారిని అనుసరించాలి అనే జ్యేష్ఠానువర్తనం అనే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. తాను వనవాసానికి రావాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా అన్నగారి కోసమని చెప్పి వనవాసానికి బయలుదేరినటువంటి వాడు తన ధర్మాన్ని తాను ఆచరించేవాడెప్పుడూ కూడా పూజ్యుడే. అటువంటి వాడిని గౌరవించి తీరాలి, అతడు చిన్నవాడైనప్పటికీ కూడా అన్నట్లుగానే ఆ విషయాన్ని మనందరికీ తెలియజేయటం కోసమనే రామచంద్రమూర్తి మరి అక్కడ శ్లోకంలో 31వ శ్లోకంలో సీతాయా మమచ ఆర్యస్య వచనా లక్ష్మణస్య చ అని అంటూ పూజ్యుడైనటువంటి లక్ష్మణుని యొక్క నమస్కారములు కూడా మా తల్లులకు తెలియజేయమని చెప్పి అన్నాడు. మరి ఈ విధంగా రామచంద్రమూర్తి తమ నమస్కారములను, అదేవిధంగా వారికి ధైర్యాన్ని చెప్పే మాటలను కూడా తల్లిదండ్రులకి చెప్పమని చెప్పి భరతుడికి కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమని అంటే మరి భరతుడి విషయంలో ఏమని చెప్పాడు, తండ్రి గారు భరతుడికి పట్టాభిషేకం చేసినట్లయితే భరతుడిలోనే రాముణ్ణి చూసుకుని ఆనందించగలుగుతాడు అనే విషయాన్ని కూడా చెప్పాడు. అలా చెప్పిన తర్వాత మరలా ఏమంటున్నాడు ఇక్కడ, భరతుడికి కూడా సందేశాన్ని చెబుతూ భరతశ్చాపి వక్తవ్య యథా రాజనివర్తతే అని అంటూ భరతుడు కూడా ఒక్క మాట భరతునికి కూడా చెప్పాలి. ఏమిటి అంటే యథా రాజనివర్తసే, ఏ విధంగా అయితే రాజుగారి యందు ప్రవర్తిస్తావో, దశరథ మహారాజు యందు ఏ విధంగా అయితే ఎంత ప్రేమతోటి అభిమానంతో ప్రవర్తిస్తావో అదే విధంగా సర్వాసు మాతృషు, తల్లులందరి యందు కూడా అంతే గౌరవంగా అంతే ఆదరంగా నీవు ప్రవర్తించాలి, వ్యవహరించాలి. అవిశేషత, అవిశేషత అంటే వీరు నాకు ఆత్మీయులు కావున కాస్త ఎక్కువగా గౌరవించడం, వీరు నాకు ఆత్మీయులు కాదు అని తక్కువగా గౌరవించడం, ఇలాగా ఇటువంటి భేదాభిప్రాయములేమీ లేకుండా అవిశేషత, ఎటువంటి భేదము లేకుండా కూడా తల్లులందరినీ తండ్రిని గౌరవించినట్లుగానే తల్లులను గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. తండ్రి అంటే రాజ్యాన్ని కట్టబెట్టాడు కాబట్టి గౌరవిస్తాము, తల్లులేమి ఇవ్వలేదు కాబట్టి గౌరవించడం అనే భేదాభిప్రాయం వద్దు. అందులో కూడా కైకేయీదేవి నా సొంత తల్లి కావున ఆమెను గౌరవిస్తాను, మిగతా వారిని గౌరవించుననే అభిప్రాయం కూడా వద్దు. తల్లులందరినీ కూడా నీవు భేదాభిప్రాయములు లేకుండా గౌరవించి తీరాలి అని చెప్పి అంటున్నాడు. రాముడు భరతునికి కూడా సందేశాన్ని పంపిస్తున్నాడు సుమంత్రుల వారి ద్వారా. ఇక్కడ యథాచతవ కైకేయి సుమిత్రాచ విశేషత తథైవ దేవి కౌసల్య మమ మాత విశేషత. అందరి గురించి చెప్పి మరి కౌసల్యాదేవి గురించి కూడా చెప్పాలి కదా, ఆమె కన్నతల్లి రామచంద్రమూర్తికి. అందుకని ఆమెను జాగ్రత్తగా చూసుకోమని ప్రత్యేకంగా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. కావున భరతునికి ఈ విధంగా అంటున్నాడు, తవ కైకేయి, నీకు భరత
భరతునికి సుమంత్రుల ద్వారా పంపిస్తున్న సందేశం ఇది. నీకు కైకేయి ఏ విధంగా అయితే ఆమె కన్నతల్లి కావున ఆమెను నీవు తప్పనిసరిగా గౌరవించి తీరుతావు. అంతేకాదు విశేషత సుమిత్ర, విశేషంగా సుమిత్రాదేవిని కూడా నువ్వు గౌరవించి తీరుతావు, ఆదరిస్తావు. ఎందుకని అంటే భరతునికి శత్రుఘ్నుడు అంటే అమితమైనటువంటి ప్రేమ, అవినాభావ సంబంధం. ఏ విధంగా అయితే రాముడికి లక్ష్మణుడితో ఇద్దరికి కూడా అవినాభావ సంబంధము, అత్యంత ప్రేమ ఉన్నదో అదేవిధంగా భరత శత్రుఘ్నులకు కూడా వారిరువుల మధ్య అనుబంధము చాలా దృఢంగాను చాలా గొప్పగా ఉంటుంది. కావున భరతుడు తనను అనుసరించినటువంటి శత్రుఘ్నుని మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ శత్రుఘ్నుని తల్లి అయినటువంటి సుమిత్రాదేవిని కూడా గౌరవంగా ఆదరంగా చూస్తాడు. అంటే కన్నతల్లి అయినటువంటి కైకేయీదేవిని గౌరవంగా ఆదరంగా చూస్తాడు. తనను అనుసరించినటువంటి వాడైన శత్రుఘ్నుని యొక్క తల్లి అయిన సుమిత్రాదేవిని కూడా చాలా గౌరవంగా ఆదరంగా చూస్తాడు. యథా వారిరువురిని ఏ విధంగా అయితే చూస్తావో, లేక సుమిత్రాదేవిని ఏ విధంగా చూస్తావో, దేవి విశేషత మమ మాత కౌసల్య, అలాగే మా తల్లి కౌసల్యాదేవిని కూడా అదే విధంగా నీవు గౌరవించాలి నాయన భరత. సుమిత్రాదేవిని ఏ విధంగా అయితే గౌరవిస్తావో అదేవిధంగా కౌసల్యాదేవిని కూడా అంతే ఆదరంగా అంతే ప్రేమతోటి నీవు ఆదరించి ఆమెను గౌరవించాలి అని అంటూ మరి ఇక్కడ భరతునికి సందేశాన్ని పంపుతూ తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ ఉన్నాడు. తాతస్య ప్రియకామేన యౌవరాజ్యమవేక్షత లోకయోరుభయోశక్యం నిత్యదా సుఖమేధితుం. అంతేకాదు భరత, నీవు తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవటమే కాదు, నీకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో నిన్ను యవ్వరాజ్యంలో యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు. కావున ఆ పట్టాభిషేకం కాబడినటువంటి నీవు ఆ స్థానానికి ఏమాత్రము కూడా లోటు లేకుండా, ఏమాత్రము చెడ్డ పేరు రాకుండా మన వంశానికి వన్నె తెచ్చే విధంగా నీవు ప్రవర్తించాలి, నీ వ్యవహారం ఉండాలి అని అంటూ తాతస్య ప్రియకామేన, మన తండ్రి గారి యొక్క ప్రియమైనటువంటి చిరకాల కోరిక అయినటువంటిది ఏమిటి? యవ్వరాజ్యంలో తన పుత్రుణ్ణి ఉంచాలి అని చెప్పి. సహజంగా పుత్రుణ్ణి ఉంచాలి అంటే దశరథ మహారాజు యొక్క చిరకాల కోరిక రామచంద్రమూర్తిని ఉంచాలి అనేది దశరథ మహారాజు యొక్క కోరిక. కానీ ఇక్కడ రామచంద్రుడు ఏమంటున్నాడు? పుత్రుడిని అంటే ఏమిటి? నన్నైనా సరే నిన్నైనా సరే అన్నట్లుగా ఆ భేదాభిప్రాయం లేకుండా చెబుతున్నాడు రాముడు. తాతస్య ప్రియకామేన, మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు యొక్క ప్రియముతోటి ఆయన యొక్క కోరిక మేరకు యవ్వరాజ్యం అవేక్షతాత్వయ, యువరాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నటువంటి నీవు, లేకపోతే పట్టాభిషిక్తుడైనటువంటి నీవు ఉభయోహ లోకయోహో, ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా శాశ్వతమైనటువంటి నిత్యదా సుఖం ఏదితుం, శాశ్వతమైనటువంటి సుఖమును కీర్తిని పెంపొందించుటకు, అంటే ఇహలోకంలో కీర్తిని పొంది పరలోకంలో కూడా కీర్తిని పొందే విధంగా ఇహపరములలో మన వంశమునకు అదేవిధంగా నీకు కూడా కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా నీవు ఏధితుం శక్యం ఇది వక్తవ్య, నీకు అదేవిధంగా మన వంశమునకు కూడా గొప్ప పేరు తెచ్చే విధంగా నీవు యువరాజుగా పరిపాలించాలి అని భరతుడికి తన మాటగా చెప్పమని రామచంద్రమూర్తి సుమంత్రుల వారితోటి చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా నివర్తమానో రామేణ సుమంత్ర శోకకర్షిత తత్సర్వం వచనం శ్రుత్వా స్నేహాత్ కాకుత్స్థమబ్రవీత్. ఈ విధంగా రామచంద్రమూర్తి తన తల్లిదండ్రుల విషయంలోనూ వారికి నమస్కారాలు తెలియజేయటము, భరతునికి జాగ్రత్తలు చెప్పటము, అలాగే భరతుడు తమ తల్లులను తమ కౌసల్యాదేవిని కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భరతుడికి సందేశాన్ని పంపుతూ, మరి ఈ సందేశాలన్నీ తీసుకుని నీవు అయోధ్యా నగరానికి వెళ్ళవయ్యా సుమంత్ర అని చెప్పి సుమంత్రుల వారిని వెనుకకు పంపిస్తూ ఉంటే రామేణ నివార్యమాణ, రాముని చేత ఈ విధంగా
వెనుకకు పంపించబడుతున్నటువంటి అయోధ్య నగరానికి వెళ్ళమని చెప్పబడుతున్నటువంటి సుమంత్రుడు శోకకర్షిత, దుఃఖం చేత పీడించబడి రాముడిని వదలలేక రాముడు తనను విడిచి వెళ్ళిపోమని రాముడు చెబుతూ ఉంటే అది సహించలేక శోకంతో పీడించబడుతూ బాధపడుతూ ఉన్నాడు సుమంత్రుల వారు. తద్వచనం సర్వం శ్రుత్వ, రాముడి మాటలన్నీ వినేటప్పటికీ మరింత బాధ కలుగుతూ ఉన్నది. ఎందుకు అంటే సహజంగా నిష్ఠూరములు మాట్లాడే అవకాశం ఉన్నది ఇటువంటి సందర్భంలో. నేను అడవికి పోయానని చెప్పండి, ఇక వాళ్ళని సుఖంగా ఉండమనండి అని ఇలాగ నిష్ఠూరములు మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ రాముడు ఒక్క నిష్ఠూరమైనటువంటి మాట కూడా మాట్లాడకుండా కేవలము బాధ్యతలో గుర్తు చేయటము, జాగ్రత్తలు చెప్పటము తప్ప ఎవరిని కూడా తోలనాడే మాట ఒక్కటి మాట్లాడలేదు. ఇటువంటి సందర్భంలో కూడా తనకు ఇబ్బంది కలిగినా, తనకు కష్టము కలిగినా, తాను పొందవలసినటువంటి దానిని కోల్పోయినటువంటి స్థితిలో కూడా రామచంద్రమూర్తి ఇంత ఉదాత్తంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇంతటి గొప్పవాడిని విడిచి నేను అయోధ్య నగరానికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను అని సుమంత్రుల వారు కూడా రామచంద్రమూర్తిని విడవలేకపోతున్నాడు. విడవలేక తత్సర్వం వచనం శ్రుత్వ, ఆ రాముడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విని స్నేహాత్ కాకుత్స్థం అబ్రవీత్, స్నేహం చేత, స్నేహము అంటే ఇంతకుముందు కూడా అనుకున్నాం, అంటే విడువనటువంటి స్థితి ఏదైతే ఉందో దానినే స్నేహము అంటారు. సహజంగా ఆ జిడ్డు స్వభావాన్ని చెబుతూ ఉంటారు. అంటే ఎంత విడిపించుకున్నప్పటికీ కూడా అది విడవకుండా అక్కడక్కడే ఉంటుందన్నమాట, విడువనటువంటిది. అటువంటి రాముణ్ణి విడువలేనటువంటి మనస్సుతో ఉన్న ఆ స్నేహంతో సుమంత్రుల వారు రాముడితోటి ఈ మాట పలుకుతున్నారు. ఏమంటున్నారు? యదహం నోపచారేణ బ్రూయాం స్నేహాద విక్లవ భక్తిమానితి తత్తావత్ వాక్యం త్వం క్షంతుమర్హసి. రామచంద్ర, నేనేదైతే మాట్లాడబోతున్నానో ఆ మాటలు నిన్నేదో పొగడాలనో, లేకపోతే నీ గుణములను కీర్తించాలి అనో, నిన్ను ఆనందపరచాలి అనో, నువ్వు రాజకుమారుడు కావున నీ మెప్పు నేను పొందాలి అనో నేను మాట్లాడే మాటలు కాదవి. అహం అవిక్లవ, నేను ధైర్యంతో సాహసించి యద్బ్రూయాం, ఏ మాటలైతే నేను పలుకుతానో, నేను ఏదైనా సాహసించి కనుక ఓ మాట పలికినట్లయితే, నేను ఏదైనా మాట చెప్పినట్లయితే అది నిన్ను కేవలం పొగడటం కోసమో లేకపోతే నీ మెప్పు కోసమో కాదు అంటూ ఉపచారేణనా, లేకపోతే రాజకుమారుడు కావున మర్యాదగా ఏదో రాజాధిరాజ రాజకంఠీరవ అని చెప్పి రాజుగారు వస్తూ ఉంటే జై జయధ్వానాలు చేస్తూ ఉంటారు కదా, అలాగా రాజకుమారుడు కావున అతనికి అనుకూలంగా మాట్లాడాలి అనే ఈ విధమైనటువంటి మాటతోటి ఉపచారేణనా, మర్యాదతోటో గౌరవంతోటో లేకపోతే రాజకుమారుడు అనే ఈ అధికారంతోటో, అధికారానికి లొంగో నేను మాట్లాడటం లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నాను? నేను మాట్లాడే మాటల్లో ఉన్న పూర్తి ఆంతర్యం నేను మాట్లాడడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? స్నేహాత్ బ్రూయాం, నీతో ఉన్నటువంటి స్నేహంతో, నిన్ను విడువలేనటువంటి మనస్సుతోటే నేను నీతో మాట్లాడుతున్నాను తప్ప మరొక ఉద్దేశ్యమేమీ లేదు. కావున త్వం, నీవు భక్తిమాన్ ఇతి, నేను భక్తి కలిగినటువంటి వాడిని, నీ సేవకుడిని, నిన్ను అనుసరించడానికే నా మనస్సు పరితపిస్తున్నది అనే విషయాన్ని తద్వాక్యం తావత్ క్షంతుమర్హసి. కావున నన్ను నీ సేవకుడిగా భావించి, నీ భక్తుడిగా భావించి నేను మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సహించు, వాటిని క్షమించు. ఏదైనా పొరపాటు కనుక నేను మాట్లాడితే వాటిని మన్నించవయ్యా. నేను మాట్లాడేది నీ యందు మర్యాద చూపించడానికో గౌరవం చూపించడానికో రాచరికాన్ని చూపించడానికో కాదు, కేవలం పరిపూర్ణమైనటువంటి స్నేహంతో నేను మాట్లాడుతున్నాను. కావున నేను ఏదైనా మాట్లాడేది ఉంటే దానిని పూర్తిగా నువ్వు ఇతడు నా భక్తుడు అని భావించి నన్ను మన్నించు, నా మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని నీవు గ్రహించవయ్యా రామచంద్ర అని అంటూ సుమంత్రుడు అంటున్నారు. ఏమని? కథం త్వద్విహీనోహం ప్రతియాస్యామి తాం పురీం తవ తావద్వియోగేన పుత్రశోకాకులామివ. రామచంద్ర, నేను అయోధ్య నగరానికి వెళ్ళిపోవాలి అని అంటున్నావు కదా, మరి నీవు వనవాసానికి వెళ్ళిపోతే నన్ను అయోధ్య నగరానికి వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నావే. కానీ త్వద్విహీన,
నీవు లేకుండా నిన్ను విడిచిపెట్టేసి అహం తవ వియోగేన తావతు నీ వియోగంతో పుత్రశోకాకులాం స్థితాం పురీం అయోధ్య నగరానికి ఎలా వెళ్ళగలనయ్యా? ఎందుకంటే పుత్రశోకాకులాం పుత్రుణ్ణి కోల్పోయినటువంటి తల్లి ఏ విధంగా అయితే రోధిస్తుందో అలాగ విలపిస్తున్నటువంటి అయోధ్య నగరానికి నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళగలను? అంతే కదా. మరి ఏదైనా ఒక పిల్లవాడు తప్పిపోతే ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వాడు, లేకపోతే ఆ పిల్లవాడు వెళ్ళిన వెంటనే అతన్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి మరొకడు కూడా ఆ పిల్లవాడిని తీసుకురాకుండా ఆ ఇంటికి కనుక వచ్చినట్లయితే ఇంటిలో ఉన్నటువంటి తల్లి కానీ ఆ పరివారం కానీ ఎంతగా రోధిస్తారు, ఎంతగా విలపిస్తారు. ఎందుకు అంటే ఈ వెళ్ళినటువంటి వాడు ఆ పిల్లవాడిని మళ్ళీ తీసుకువస్తాడేమో అనే ఒక చిన్న ఆశతోటి ఆ పరివారం అంతా కూడా ఆశ పెట్టుకు జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అతడు ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడో ఇంకా వారి యొక్క శోకానికి అంతు ఉండదు. అదేవిధంగా వనవాసానికి బయలుదేరినటువంటి రాముడితో పాటు మరి సుమంత్రుల వారు కూడా వెళ్ళారు. కావున ఏమో కొంతకాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత రామచంద్రమూర్తిని మరలా తీసుకురావచ్చునేమో అనే ఒక చిన్న ఆశతోటి అయోధ్య నగరం అంతా కూడా, అయోధ్యాపుర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో నేను ఒక్కడే రథం తీసుకుని ఖాళీ రథంతో కనుక వెళ్ళినట్లయితే మరి వాళ్ళందరూ ఎంత బాధపడతారు? అలాగా చెబుతున్నాడు ఇక్కడ, త్వద్విహీన నువ్వు లేకుండా నిన్ను విడిచిపెట్టేసి తావతు పుత్రశోకాకులాం స్థితాం తాం పురీం పుత్రుణ్ణి కోల్పోయినట్లుగా విలపిస్తున్నటువంటి ఆ అయోధ్య నగరంలోకి కథం ప్రతియాస్యామి ఎలా తిరిగి వెళ్ళగలను? వెళితే అక్కడ అందరూ భరించగలరా అని అంటున్నారు. ఇక్కడ తవతాత వియోగేన అనే వేరే అంటే పాఠాంతరం కూడా కనిపిస్తున్నది. కావున తాత అంటే నాయన, వత్స, రామచంద్ర అని చెప్పి ఈ విధంగా సుమంత్రుల వారు రాముని యందు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. కుమార రామచంద్ర, నిన్ను విడిచిపెట్టి నేను అయోధ్య నగరానికి ఎలా వెళ్ళగలనయ్యా? నీకోసమని శోకిస్తున్నటువంటి, పుత్రుణ్ణి కోల్పోయినటువంటి తల్లిలాగా శోకిస్తున్నా ఆ అయోధ్య నగరానికి నువ్వు లేకుండా నేను ఎలా ప్రవేశించగలను అని అంటూ, సరామమ పితావన్మే రథం దృష్ట్వా తదా జనః వినా రామం రథం దృష్ట్వా విదీర్యేతాపి సా పురీ. రాముడు అయోధ్య నగరం నుండి వనవాసానికి బయలుదేరినప్పుడు సుమంత్రులు వారు రథం నడుపుతూ ఉన్నారు. మరి ఆ రథంలో సీతారామ లక్ష్మణులు వారు కూర్చొని ఉంటే ఆ విధంగా రథము అయోధ్య నగరాన్ని దాటి వచ్చినది. అంటే రథంలో సీతారామ లక్ష్మణులతో కూడినటువంటి రథము అయోధ్య నగరం నుండి వెళ్ళిపోతూ ఉంటే అందరూ కూడా చూచారు. మరి తదా పూర్వం అయోధ్య నుండి వస్తున్నప్పుడు జనులందరూ కూడా సరామం రాముడితో కూడిన సీతారామ లక్ష్మణులతో కూడినటువంటి మే రథం దృష్ట్వా నా రథాన్ని, సుమంత్రులు అంటున్నారు, నా రథాన్ని చూచారు. చూచి ఓహో సుమంత్రులు కూడా వెళుతున్నాడు, కావున రామచంద్రమూర్తి కొంత ఊరట కలుగుతుంది, రామచంద్రమూర్తిని తిరిగి తీసుకురావచ్చునేమో అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడు రామం వినా, రాముడు లేకుండా ఖాళీ రథంతో మే రథం నా రథాన్ని దృష్ట్వా చూచి తావద్విదీర్యేత సా పురీయపి అయోధ్య నగరం అంతా కూడా బ్రద్దలైపోతుంది. అయోధ్య నగరం అంతా కూడా చిన్నాభిన్నమైపోతుంది, శోకసాగరంలో మునిగిపోతుంది. సీతారాములతో కూడి ఉన్నటువంటి నా రథాన్ని అయోధ్య నుండి బయలుదేరుతున్నప్పుడు అయోధ్య ప్రవాసులందరూ కూడా చూచారు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టేసి నేనొక్కడే కనుక రథంలో వెళ్ళినట్లయితే మీరు లేనటువంటి ఆ రథాన్ని చూచిన ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క శోకము కట్టలు తెంచుకుంటుంది. వారి దుఃఖానికి అంతు ఉండదు. తట్టుకోలేనటువంటి దుఃఖంతో వారందరూ కూడా పీడించబడతారు. కావున అటువంటి సందర్భాన్ని అయోధ్య నగరంలో కల్పించినట్లవుతుంది. కావున నేను వెళ్ళలేను రామచంద్ర అని అంటూ, దైన్యం హి నగరీ గచ్చేత్ దృష్ట్వా శూన్యమిమం రథం సుతావశేషం స్వం సైన్యం హతవీరమివా వహే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా చెబుతున్నాడు. సాధారణంగా
యుద్ధాలకి అశ్వాల మీద అంటే గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళు కానీ రథాల మీద వెళ్ళిన వాళ్ళు కానీ యుద్ధంలో కనుక గెలిచినట్లయితే ఆ విజయంతో వాళ్ళు తిరిగి వచ్చినట్లయితే శౌర్యవీర్య పరాక్రమాలు ప్రదర్శించి విజయలక్ష్మితో తిరిగి వచ్చినటువంటి వారు ఆ రథం మీద జెండా రెపరెపలాడుతూ ఉంటే రథంలో వారు రాజఠీవితోటి విజయ గర్వంతో అలా నుంచొని ఉంటే ఆ రథము తిరిగి వస్తూ ఉంటే ఈ రాజధానిలో ఉన్నటువంటి వారందరూ కూడా జయ జయధ్వానములు చేస్తూ ఆ రథాన్ని చూస్తూ ఆ అశ్వాన్ని చూస్తూ ఆనందిస్తారు. కానీ ఎప్పుడైతే యుద్ధంలో పరాజయం పాలవుతాడో రాజు, లేకపోతే యుద్ధంలో రాజు ప్రాణాలు కోల్పోతాడో అప్పుడు రథము ఒక ఖాళీగా రాజధానికి తిరిగి వస్తుంది. అలాగే గుర్రములు కూడా ఏం చేస్తాయంటే ఆ ఖాళీగా గుర్రములు తిరిగి రాజధానికి వచ్చేస్తాయి. అంటే యుద్ధంలో రథికుడు గతించిన తర్వాత సారథి ఆ ఖాళీ రథాన్ని తీసుకుని మరలా రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అశ్వములు కూడా అంతే. ఒకవేళ ఆ రథాన్ని నడిపేవాడు కూడా గతించినప్పటికీ కూడా ఆ గుర్రాలు వాటికి దారి తెలుస్తుంది కావున ఆ ఖాళీ రథాన్ని తీసుకుని రాజధానిలోకి ప్రవేశిస్తాయి. రాజుతో పాటు కలగ గుర్రం వచ్చింది అంటే విజయాన్ని సాధించాడు రాజు అని చెప్పి రాజధానిలో ఉన్నటువంటి వారందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఆనందిస్తారు. ఖాళీ రథం కనుక వచ్చింది అంటే రాజుగారు ప్రాణాలు కోల్పోయారు అనే విషయం దాని ద్వారానే తెలుసుకుని వాళ్ళందరూ విపరీతంగా విలపిస్తారు. తమ సర్వస్వాన్ని కోల్పోయాము, తమ రాజ్యాన్ని కూడా కోల్పోయాము అని బాధపడతారు. మరి ఇప్పుడు రామచంద్రునితో కూడినటువంటి రథము అయోధ్య నుండి బయటకు వచ్చినది. కానీ రాముడు లేనటువంటి రథము మరలా అయోధ్య నగరానికి కనుక వెళ్ళినట్లయితే రాముడికి ఏ ఆపద వచ్చిందోనని చెప్పి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా దారుణంగా విలపిస్తారు అని చెప్పి అంటున్నారు. అందుకనే ఆహవే యుద్ధంలో హతవీరం, వీరుడు చనిపోయిన తర్వాత సూతావశేషం కేవలము సారథి మాత్రమే ఆ రథాన్ని తీసుకువస్తూ ఉంటే స్వం రథం దృష్ట్వా తమ రాజ్యానికి చెందినటువంటి తమ రాజధానికి చెందినటువంటి ఆ రథాన్ని, అంటే రథికుడు లేకుండా కేవలము సూతుడు సారథి మాత్రమే తోలుకొస్తున్నటువంటి ఆ రథాన్ని చూచి సైన్యం ఇవ, రాజ్యంలో ఉన్నటువంటి సైన్యము ఆ ప్రజలు అందరూ కూడా శూన్యం, ఏ విధంగా అయితే వాళ్ళు బాధపడతారో విలపిస్తారో హాహాకారాలు చేస్తారో అలాగే శూన్యం ఇమం రథం దృష్ట్వా, నిన్ను తీసుకువెళ్లకుండా నేను రథాన్ని తీసుకుని కనుక అయోధ్య నగరంలో ప్రవేశించినట్లయితే దృష్ట్వా నగరీ దైన్యం గచ్చేతు, ఆ అయోధ్య నగరం అంతా కూడా దీనమైనటువంటి స్థితికి వెళుతుంది. వారి యొక్క శోకాన్ని నిలువరించడం, వారి శోకాన్ని తీర్చడం ఎవరికి కూడా శక్యము కాదు. ఖాళీగా వెళ్ళినటువంటి రథాన్ని చూచారంటే వారి మనస్సులో పరిపరి విధాలుగా పరితపిస్తుంది. వారి మనస్సు అనేకమైనటువంటి శంకలు కలుగుతాయి. నీ మీద ఉన్నటువంటి ప్రేమతో అయోధ్య నగర ప్రజలందరూ అలాగే అక్కడ ఉన్నటువంటి సైన్యం అందరూ కూడా విలపిస్తారయ్యా అని అంటూ దూరేపి నివసంతం త్వాం మానసేనాగ్రత స్థితం చింతయంత్యోద్య నూనం త్వాం నిరాహారాః కృతాః ప్రజాః. పైగా నువ్వు అయోధ్య నగరం దాటి వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నావేమో. నా ఊహే కనుక నిజమైతే అయోధ్యాపుర ప్రజలెవరూ కూడా సుఖంగా ఉండరు. ఎందుకు అంటే నువ్వు దూరమైనటువంటి ఆ బాధతోటి విలపిస్తూ ఉంటారు. ప్రజాః, అయోధ్యావాసులైనటువంటి ప్రజలు దూరే నివసంతం అపి త్వాం, దూరంగా ఉన్నటువంటి నిన్ను మానసేన అగ్రత స్థితం, మనస్సులో మాత్రం పరిపూర్ణంగా ప్రతిష్టాపన చేసుకున్నటువంటి వారై, అంటే నువ్వు భౌతికంగా అయోధ్యాపుర వాసులకు అయోధ్య నగరానికి దూరమయ్యి ఉండవచ్చు, కానీ మానసికంగా నువ్వు వారందరి యొక్క మనస్సులలో కొలువు తీరి ఉన్నావు. అందుకే కదా అంటారు దూరస్థోపి అదూరస్థ యస్య స గ్రహితం మనః. దూరంగా ఉన్నప్పటికీ కూడా మనస్సులు కనుక కలిసినట్లయితే, మనస్సులో ఉన్నట్లయితే వాళ్ళు దగ్గరగానే ఉన్నట్లు. కావున నువ్వు అడవిలో వెళ్ళిపోయినప్పటికీ కూడా వారి యొక్క మనస్సులలో నిన్ను ప్రతిష్టాపన చేసుకుని నీ గురించే ఆలోచిస్తూ వారు జీవిస్తూ ఉంటారు. చింతయంతః,
అలా తలుస్తూ ఉన్నటువంటి వారై నూనం నిరాహారాహ కృతాహ, మరి నిద్రాహారాలు మానుకుని రామచంద్రుడి గురించే ఆలోచిస్తూ ఉండడంతో వాళ్ళందరూ కూడా ఆహారాన్ని కూడా తీసుకోకుండా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా దిగులులో ఉన్నప్పుడు, ఎవరి మీదైనా దిగులు పడినప్పుడు ఆకలి అనేది ఉండదు. ఇది కేవలము మానసికమైనదే కాదు, ఇది మనకు వైజ్ఞానిక పరంగా కూడా నిరూపించబడినటువంటిదే. అంటే మానసికమైనటువంటి భావములను బట్టే మన శరీరంలో ఆకలి వేయటము, ఆకలి వేయకపోవటము అనేది కూడా ఉంటుందనేది వైజ్ఞానికంగా కూడా నిరూపించబడినదే. మరి రాముడు దూరమయ్యాడు అనే దిగులుతోటి, రాముడి మీదే ఉన్నటువంటి ఆలోచనతోటి అయోధ్యపురిలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు నిద్రాహారాలు కూడా మానుకుని నీకోసం ఎదురు చూస్తూ ఉంటారయ్యా. ఇటువంటి సందర్భంలో ఏదో గోరు చుట్టు మీద రోకలిపోటు అన్నట్లుగా అసలే నీకు దూరమై బాధపడుతున్నటువంటి వారి దగ్గరికి నేను కాళీరసంతో కనుక అయోధ్యానగరంలో ప్రవేశించాను అంటే వారి దుఃఖము కట్టలు తెంచుకుంటుంది. మరి ఈ విధంగా నిద్రాహారాలు లేనటువంటి వారు కొంతమంది గతించవచ్చునేమో. కావున నేను అయోధ్యానగరంలో ఇలాగ ఖాళీగా ఉన్నటువంటి కేవలం రథంతో కనుక ప్రవేశించినట్లయితే నిద్రాహారాలు మాని నీకోసం ఎదురు చూస్తున్నటువంటి వారైనా నీ మీదే మనసు పెట్టుకున్నటువంటి వారి యొక్క ఆ దుఃఖాన్ని మరింత పెంచినటువంటి వాడిని అవుతాను. కావున నేను అయోధ్యకు వెళ్ళడం కంటే నిన్ను అనుసరిస్తేనే అది యుక్తంగా ఉంటుంది అని సుమంత్రుల వారు రాముడిని అనుసరించి వెళ్ళడం కోసం అని చెప్పి ఈ విధంగా చెబుతూ తన యుక్తిని కూడా తెలియజేస్తున్నారు. దృష్టం తద్ధి త్వయా రామ యాదృశం త్వత్ప్రవాసనే ప్రజానాం సంకులం వృత్తం త్వచ్చోక క్లాంత చేతసాం. ఈ విషయంలో అంటే నేను అయోధ్యానగరంలో ఈ రథంతో ప్రవేశిస్తే అంత గొడవ అవుతుందా, అంత కోలాహలం అవుతుందా, అంతగా వాడు విలిపిస్తారా అని చెప్పి ఈ విషయంలో అనుమానం ఏమీ లేదు. ఇది అనుభవంతో చెబుతున్నటువంటి మాట. మనం అయోధ్య నుండి వచ్చేటప్పుడు ఎంత అక్కడ అయోధ్యానగరంలో ఏ విధంగా ఉన్నది వాతావరణం, ఎంతగా వాళ్ళందరూ విలపించారు. నువ్వు చూచిందే కదా రామచంద్ర అని అంటూ రామచంద్ర త్వత్ప్రవాసనే, నువ్వు అయోధ్యానగరం నుండి వనవాసానికి బయలుదేరి అయోధ్యానగరాన్ని విడిచి వస్తున్నప్పుడు త్వచ్చోక క్లాంత చేతసాం, నీ గురించినటువంటి నీ మీద మనసు పెట్టుకుని నిన్ను విడువలేనటువంటి దుఃఖంతో మనసులంతా కూడా బాధ పెట్టుకున్నటువంటి ప్రజలకు యాదృశం సంకులం వృత్తం, ఎంతటి బాధ అయితే ఆనాడు అంటే ఏమిటి నువ్వు అయోధ్య నుండి వస్తున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళందరికీ కలిగిందో తత్వయా దృష్టం హి, అదంతా కూడా నువ్వు చూశావు కదా. మరలా అటువంటి దుఃఖమే మరలా నేను గనక అయోధ్యానగరానికి వెళితే అటువంటి దుఃఖమే అందరికీ కలుగుతుంది అంటూ ఆర్తనాదోహి యప్పౌరై ముక్త స్వద్విప్రవాసనే సరథం మాం నిశామ్యైవ కుర్యుశతగుణం తతః. ఆర్తనాదోహి యప్పౌరై ముక్త త్వద్విప్రవాసనే అని అంటూ నీవు అయోధ్యానగరం నుండి దూరం అవుతున్నప్పుడు, అయోధ్యానగరం నుండి బయలుదేరి వస్తున్నప్పుడు ప్రజలందరూ ఎంత బిగ్గరగా ఆర్తనాదం చేశారో ఆ విధమైనటువంటి ఆర్తనాదము, అంతకు మించినటువంటి ఆర్తనాదము, అది కూడా ఎంత చెబుతున్నాడు చూడండి. త్వద్విప్రవాసనే, నువ్వు అరణ్యవాసానికి ప్రయాణమైనప్పుడు పౌరైహ్య ఆర్తనాద ముక్త, పురప్రజలందరూ ఏ ఆర్తనాదం అయితే చేశారో, ఎంతగా బాధపడ్డారో. సరథం మాం నిశామ్యైవ, శూన్యమైనటువంటి రథంతో నేను ఇప్పుడు కనుక అయోధ్యానగరంలో ప్రవేశించినట్లయితే తతః, అంతకంటే కూడా నువ్వు బయలుదేరి వచ్చినప్పుడు ఎంత అయితే దుఃఖం కలిగిందో అంతకు మించి శతగుణం 100 రెట్లు దుఃఖాన్ని వాళ్ళు పొందుతారు. కుర్యుహు, ఆర్తనాదం చేస్తారు. అదేవిధంగా వాళ్ళందరూ హాహాకారాలు చేస్తూ అంతగా బోరున విలపిస్తారు. నువ్వు వచ్చేటప్పుడే ఎంతగా అక్కడ కోలాహలం జరిగిందో, ఎంతగా అందరూ విలపించారో చూశావు. ఇప్పుడు నేను గనక కాళీరథంతో అయోధ్యానగరంలో ప్రవేశించినట్లయితే అంతకు మించి 100 రెట్లు ఎక్కువగా అందరూ రోధిస్తారు, విలపిస్తారు, తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. కావున నేను అయోధ్యానగరంలో ప్రవేశించడము అంటే అయోధ్యానగర వాసులందరినీ కూడా తీరనటువంటి దుఃఖానికి లోను చేయటము, వారి దుఃఖాన్ని పెంచినటువంటి వాడినే అవుతాను.
కావున ఇంతమంది దుఃఖానికి కారణమవుతూ నేను అయోధ్యానగరంలో ప్రవేశించడం, కాళీరథంతో ప్రవేశించడం ఎంతవరకు సమంజసం రామచంద్ర, ఒక్కసారి ఆలోచించవయ్యా అని చెప్పి రామచంద్రమూర్తితోటి సుమంత్రుల వారు అంటూ ఉన్నారు. మరి రాముడు దీనికి సమాధానం ఏం చెప్పాడు, ఏ విధంగా గంగానదిని దాటాడనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భరతశ్చాపి వక్తవ్యః యథా రాజనివర్తసే తథా మాతృషు వర్తేథాః సర్వాస్వేవ అవిశేషతః యథా చ తవ కైకేయీ సుమిత్రా చ విశేషతః తథైవ దేవీ కౌసల్యా మమ మాతా విశేషతః తాతస్య ప్రియకామేన యౌవరాజ్యం అవేక్షత లోకయోః ఉభయోః శక్యం నిత్యదా సుఖమేధితుం నివర్త్యమానః రామేణ సుమంత్రః శోకకర్షితః తత్సర్వం వచనం శ్రుత్వా స్నేహాత్ కాకుత్స్థమబ్రవీత్ యదహం నోపచారేణ బ్రూయాం స్నేహాద విక్లబః భక్తిమానితి తత్తావత్ వాక్యం త్వం క్షంతుమర్హసి కథం హి త్వద్విహీనోహం ప్రతియాస్యామి తాం పురీం తవ తావత్ వియోగేన పుత్రశోకాకులాం ఇవ సరామమపి తావన్మే రథం దృష్ట్వా తదా జనః వినారామం రథం దృష్ట్వా విదీర్యేతాపి సా పురీ దైన్యం హి నాగరీ గచ్ఛేత్ దృష్ట్వా శూన్యం ఇమం రథం సూతావశేషం స్వం సైన్యం హతవీరం ఇవాహవే దూరేపి నివసంతం త్వాం మానసేన అగ్రతస్థితం చింతయంతి అద్య నూనం త్వాం నిరాహారః కృతాః ప్రజాః చింతయంత్యోద్య నూనం త్వాం నిరాహారాః కృతాః ప్రజాః దృష్టం తద్ధి త్వయా రామ యాదృశం త్వత్ప్రవాసనే
సింహాసనే ప్రజానాం సంకులం వృత్తం తువచ్చోక క్లాంతచేతసాం తువచ్చోక క్లాంతచేతసాం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశే సర్గే దశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో
రామ